ఓకే. మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్నటి రోజున ఎల్లనూరులో జరిగిన దాడి విషయంగా అత్యంత పాశవికంగా గత 30 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎల్లనూరు పుట్లూరు గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఫ్యాక్షన్ ఇదిని మళ్ళీ రేకెత్తించే విధంగా నిన్నటి రోజున అత్యంత దుర్మార్గంగా కొడవళ్లతో దాడి చేసి ఈ వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని అత్యంత పాశవికంగా దాడి చేసి గాయపరచడం నిజంగా శోచనీయం. గత 30 సంవత్సరాల క్రితం 1999-95 నుంచి కూడా ఈ ఫ్యాక్షన్ గ్రామాల్లో ఆజ్యం పోసినటువంటి ఈ ఆధిపత్య కులాలకు ఈ రోజున బీసీ కులాలైనటువంటి ప్రధానంగా బోయ వాల్మీకులను ప్రత్యేకంగా వీళ్ళని టార్గెట్ చేసుకొని వీళ్ళపైన అత్యంత పాశవికంగా దాడి చేయడం గత 30 సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా ఈ బీసీ సామాజిక వర్గమైన బోయ వాల్మీకి వర్గం అత్యంత నష్టపోతుంది ఈ ఫ్యాక్షన్ వలన. నేటికి కూడా మార్పు లేకోకుండా నిన్నటి రోజున జరిగిన విషయం పోలీసులపైన దాడినైతే కావచ్చు, ఈ పేద ప్రజలపైన దాడినైతే కావచ్చు, అత్యంత దారుణంగా ఈ విషయాన్ని జరిగిన విషయాన్ని ఖండిస్తూ ఈ పోలీసు యంత్రాంగం కూడా బాధితులపైనే కేసులు కట్టడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా ప్రశ్నిస్తూ ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులను సూచిస్తూ ఈ యొక్క దాడిని మరొకసారి జరగకుండా వీటిని విచారించి ఖచ్చితంగా వీళ్ళని నిరోధించాలని చెప్పి ఈ సందర్భంగా వాల్మీకి సామాజిక వర్గం తరఫున మేమందరూ కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కూడా మేము ఈ వర్గాలకు సూచిస్తూ అత్యంత దారుణంగా నిన్నటి రోజున నూతన సంవత్సర వేడుకలను జరుపుకోకుండా అక్కడక్కడ పాశవికంగా ఈ పొట్టేలను నరికి ఆ రక్తాన్ని ఎజ్జలడము ఈ విష సంస్కృతికి మళ్ళీ కూడా ఆజ్యం పోసే విధంగా గతంలో 1995 నుంచి చూసాం. పుట్లూరు ఎల్లనూరు మండలాల్లో ఎన్నో కుటుంబాలు వీధిన పడినాయి. ఈ చెట్లు నరికివేయడం వల్ల ఈ ఫ్యాక్షన్ గ్రామాల్లో ఈ పేదలైనటువంటి ఈ వాల్మీకి బోయలను టార్గెట్ చేసుకొని అగ్ర కులాలను వాళ్ళ సొత్తులుగా వాడుకొని వాళ్ళ తొత్తులుగా వాడుకొని అత్యధికంగా పుట్లూరు ఎల్లనూరు గ్రామాల్లో కేసుల్లో ఇరుక్కున్న పరిస్థితి. నేటికి కూడా మళ్ళీ ఈ వాల్మీకి సామాజిక వర్గం కావచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కావచ్చు, వీళ్ళని వాళ్ళ ఆధిపత్యానికి వాళ్ళ పార్టీలకి అనుగుమనుగులు వచ్చే విధంగా వీళ్ళకు తయారు చేసి వాళ్ళ గ్రామాల్లో తగాదాలు పెట్టి నరుక్కుని ఇది నిజంగా నిన్నటి రోజున జరిగినటువంటి ఈ గలాటలో ఎవరైతే ఇతర వర్గీయులు ఉన్నారో వాళ్ళు కొడివెన్లు పట్టుకొని దాడి చేసిన పరిస్థితి. ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా కూడా ఇలాంటి విష సంస్కృతిని కొనసాగించడం నిజంగా శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేసి వీళ్ళపైన కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ వాల్మీకి సామాజిక వర్గం తరఫున కోరుతూ ఇప్పుడు దాడి జరిగినటువంటి వాల్మీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం భరోసాగా నిలబడాలి, ఖచ్చితంగా వాళ్ళ అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అటు లేని పక్షంలో ఖచ్చితంగా పుట్లూరు ఎల్లనూరు మండలాల్లో మేము నిజ నిర్ధారణ కమిటీగా మేము పర్యటన చేసి ఈ నిజాలను వెలుగులోకి తెస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వీటిని ఖచ్చితంగా ఏ వర్గమైనా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ మళ్ళీ ప్రోత్సహించే విధంగా ఎవరు ప్రయత్నించినా వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలా, వీళ్ళపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ బాధితులపైన కేసులు పెట్టడం నిజంగా ఎస్పీ గారికి కూడా తెలియజేస్తున్నాం. రేపు రోజున రిప్రజెంటేషన్ ఇచ్చి ఎస్పీ గారికి కూడా తెలియజేస్తాం. బాధితులైనటువంటి వీళ్ళపైన కేసులు కట్టడం తగదని చెప్పి తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు ఎల్లనూరు మండలాల్లో గతంలో కూడా అనేక సార్లు బీసీ వర్గాలైనటువంటి వాల్మీకి బోయలను ఎస్సీ ఎస్టీలను ఒక ఆయుధంలా వాడుకోవడానికి అగ్రవర్ణాల కులాల వారు వీళ్ళను తొత్తులుగా తయారు చేసుకొని బీసీలకు వాల్మీకులకు ఒకరిలో ఒకరికి తగాదాలు పెట్టి చోద్యం చూస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ వాళ్ళ రాజకీయ ఎత్తుగడల కోసం అనేకమైన వాల్మీకి కుటుంబాలను బలి చేస్తూ ఫ్యాక్షన్లోకి దించుతూ అనేకమైన వాల్మీకులు కూడా రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. గతంలో మొన్నటి వరకు చూసినాం. గత వైసీపీ గవర్నమెంట్లో కూడా అనేక మంది రైతులను కూడా చెట్లు నరికి, చీనీ చెట్లు, మామిడి చెట్లు ఇలాంటి చెట్లను కూడా నరికి
ఈ యొక్క సంస్కృతిని అనేది కొనసాగిస్తున్నారు. వ్యాక్సిన్ ఏరియాలుగా ముద్ర పొందినటువంటి ఈ పుట్లూరు, ఎలనూరు మండలాలలో ప్రత్యేక దృష్టి సారించి ఎస్పీ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ వ్యాక్సిన్ నిర్మూలన చేయాలని కూడా మేము కోరుతున్నాము. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వల్ల చాలా మంది అనేక మంది పేదలు, బీసీలు, బడుగు బలహీన వర్గాల వారు బలైపోతూ ఈదున పడ్డ సంస్కృతిని కాపాడాలని కూడా పోలీసు వారికి తెలియజేస్తున్నాం.